ఆధ్యాత్మికత వైపు దృష్టి సారించడం సాఫ్ట్వేర్ ఉద్యోగుల పాలిట సరికొత్త విరామం. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. లక్షల మంది జీవితాలు బురదలో, 60 మంది ప్రాణాలు వరదలో కొట్టుకుపోవడానికి కారణం మీరే కదా చంద్రబాబు గారు. బుడమేరు గేట్లు ఎత్తే ముందు ప్రజలను అప్రమత్తం చేశారా, ప్రోటోకాల్ పాటించారా అని అడిగితే అసలు బుడమేరుకు గేట్లే లేవు, ఆ విషయం నీకు తెలియదా, నువ్వెలా ముఖ్యమంత్రి అయ్యావు జగన్ అంటూ విరుచుకుపడ్డారు. బుడమేరు గేట్లు మాత్రమే కాదు, అర్ధరాత్రి ఎవ్వరికీ చెప్పకుండా ఎందుకు గేట్లెత్తేశారో ఆధారాలతో సహా ఇప్పుడు బయటపడింది. అంతే, వెంటనే కొట్టుకొచ్చిన బోట్లపైన కట్టు కదలాలడం మొదలుపెట్టారు. అది చాలదన్నట్లు వైఎస్ఆర్సీపీ నేతల అక్రమ అరెస్టుకు పోలీసులను పురమాయించారు. లక్షల మంది వరదల్లో చిక్కుకుంటే సహాయక చర్యల్లో వాడుకోవలసిన పోలీసు విభాగాన్ని చంద్రబాబు కక్ష సాధింపులకు వాడుకున్నారు. ఎవడి జీవితం ఎటుపోతే నాకేంటి, ఎంతమంది ప్రాణాలు వరదలో కొట్టుకుపోతే నాకేంటి, ఎంతమంది జీవితాలు బురదలో కూరుకుపోతే నాకేంటి, ఈ సమయంలో ఈ పాపం నుంచి బయటపడటానికి డైవర్షన్ పాలిటిక్స్ ఒక్కటే మార్గమని చంద్రబాబు నమ్మారు. అందుకే సహాయక చర్యల్లో పాల్గొనాల్సిన పోలీసులను అక్రమ అరెస్టులకు వాడుకున్నారు. 4 ఏళ్ల క్రితం టీడీపీ ఆఫీసు పైన దాడి జరిగిందంట. ఆ విషయం ఇప్పుడు గుర్తుకొచ్చి కనిపించిన వైఎస్ఆర్సీపీ నాయకులను అక్రమంగా జైల్లోకి నెట్టే పనిలో పడ్డారు. మాజీ ఎంపీ నందిగం సురేష్ను హైదరాబాద్లో అరెస్టు చేశారు. అరెస్ట్ అయిన వారిని ఈరోజు వైఎస్ జగన్ పరామర్శించారు. ఈ అక్రమ అరెస్టుల తప్పుడు సంప్రదాయంపై చంద్రబాబును ఓ రేంజ్లో ఉతికారేశారు. అక్రమ అరెస్టుల నుంచి కొట్టుకొచ్చిన బోట్లపై బాబు అల్లుతున్న కట్టు కథల వరకు టీడీపీ బురద బుద్ధిని కడిగి పారేశారు. ఒక్కొక్క అంశాన్ని, ఒక్కొక్క అబద్ధాన్ని కృష్ణా నీళ్లతో శుద్ధి చేశారు. అంతటితో ఆగలేదు, వార్నింగులు సైతం ఇచ్చారు. ఈ అక్రమ అరెస్టుల సంప్రదాయం ఇలానే కొనసాగితే భవిష్యత్తులో మీ నేతలకు ఇదే జైలు గతి పడుతుందని వాళ్ళ ఫ్యూచర్ ఏంటో క్రిస్టల్ క్లియర్గా చెప్పేశారు. అయ్యా చంద్రబాబు గారు, జగన్ అడిగిన అన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. కనీసం ఈ 10 ప్రశ్నలకైనా సమాధానం చెప్పండి. క్వశ్చన్ నెంబర్ 1, 4 లక్షల మందిని బురదలో ముంచేసి 60 మందిని అన్యాయంగా పొట్టన పెట్టుకున్నావు, అవునా కాదా? జగన్ అడుగుతున్నారు, జవాబు చెప్పండి. క్వశ్చన్ నెంబర్ 2, చేసిన పాపం నుంచి ప్రజల దృష్టి మరల్చడానికి దళిత నేతను అక్రమంగా అరెస్టు చేయించావు, అవునా కాదా? జగన్ అడుగుతున్నారు, జవాబు చెప్పండి. క్వశ్చన్ నెంబర్ 3, అక్రమ అరెస్టులతో చెడు సాంప్రదాయాన్ని ఇలాగే కొనసాగిస్తే భవిష్యత్తులో ఇదే జైలు గతి పడుతుంది, అవునా కాదా? జగన్ అడుగుతున్నారు, జవాబు చెప్పండి. క్వశ్చన్ నెంబర్ 4, మీ ఆఫీసు సీసీటీవీ ఫుటేజ్లో కానీ, సెల్ ఫోన్ టవర్లో కానీ వ్యతిరేకంగా నందిగంకు ఒక్క సాక్ష్యం కూడా లేదు, అవునా కాదా? జగన్ అడుగుతున్నారు, జవాబు చెప్పండి. క్వశ్చన్ నెంబర్ 5, కరకట్ట నివాసాన్ని కాపాడుకోవడానికే బుడమేరు గేట్లు ఎత్తి విజయవాడను ముంచేశావు, అవునా కాదా? జగన్ అడుగుతున్నారు, జవాబు చెప్పండి. క్వశ్చన్ నెంబర్ 6, ప్రజా సమస్యలు గాలి కుదిలేసి రెడ్ బుక్ రాజ్యాంగం అమలుపైనే దృష్టి పెడుతున్నావు, అవునా కాదా? జగన్ అడుగుతున్నారు, జవాబు చెప్పండి. క్వశ్చన్ నెంబర్ 7, కొట్టుకొచ్చిన బోట్లపై కట్టుకథలు అల్లుతున్న నువ్వే గతంలో వాటికి అనుమతులు ఇచ్చావు, అవునా కాదా? జగన్ అడుగుతున్నారు, జవాబు చెప్పండి. క్వశ్చన్ నెంబర్ 8, ఆ బోట్ల ఓనర్లు ఉషాద్రి, రామ్మోహన్ టీడీపీకి సన్నిహితులని మీతో దిగిన ఫోటోలే చెబుతున్నాయి, అవునా కాదా? జగన్ అడుగుతున్నారు, జవాబు చెప్పండి. క్వశ్చన్ నెంబర్ 9, కూటమి గెలవగానే అవే బోట్లపై వెంకటపాలెం నుంచి నదిలో విజయోత్సవ ర్యాలీలు నిర్వహించారు, అవునా కాదా? జగన్ అడుగుతున్నారు, జవాబు చెప్పండి. క్వశ్చన్ నెంబర్ 10, శిశుపాలుడి మాదిరి ఇలా తప్పులు చేస్తూ పోతే భవిష్యత్తులో ఎవరైనా కేర్ ఆఫ్ లేకుండా కొట్టుకుపోవాల్సిందే, అవునా కాదా? జగన్ అడుగుతున్నారు, జవాబు చెప్పండి. జగన్ అడిగినటువంటి ప్రధానమైనటువంటి అంశాల్లో ఈ 10 ప్రశ్నలకి చంద్రబాబు నాయుడు గారు సమాధానం చెప్పాలి, ఖచ్చితంగా చెప్పి తీరాలి. ఈరోజు ఇంత 4 లక్షల మందిని బురదలో వాళ్ళ జీవితాలు కూరుకుపోయేలా చేసి 60 మంది ప్రాణాలు వరదలో కొట్టుకుపోయేలా చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారు బుడమేరు గేట్లు ఎత్తే సమయంలో అలర్ట్ చేశారా, ప్రోటోకాల్ పాటించారా? గేట్లు ఎత్తేయమని అర్ధరాత్రి ఆదేశాలు ఇస్తే సరిపోతుందా? అక్కడ 4.5 లక్షల మంది జీవితాలు బురదలో కూరుకుపోయి వరదలో కొట్టుకుపోతుంటే దానికి బాధ్యత వహించాల్సింది చంద్రబాబు నాయుడు గారు, అవునా కాదా అని జగన్మోహన్ రెడ్డి గారు అడుగుతున్నారు. ఇలా అడిగినందుకు వెంటనే చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారు? ఈ పోలీసులందరినీ ఇక్కడ కాదు మీరు చేయాల్సిన పని, వీళ్ళని వదిలేయండి, వీళ్ళ పాపం వీళ్ళ కొట్టుకుపోని, బురదలో కూరుకుపోని, వీళ్ళ జీవితాలు సర్వనాశనం అయిపోని, ఏమైనా కానీ మీరు అర్జెంటుగా వెళ్ళి వీళ్ళందరినీ పట్టుకొచ్చేసండి. ఒక కేసు ఉంది కదా, అప్పుడెప్పుడో టీడీపీ కార్యాలయం పైన దాడి జరిగింది కదా, కాబట్టి అందరినీ తీసుకొచ్చి లోపలేసేసారంటే జనమంతా దృష్టి మళ్ళీ చర్చంతా అటువైపు వెళ్ళిపోతుంది, చక్కగా మనం డైవర్ట్ చేసుకోవచ్చు. కాబట్టి అక్రమ అరెస్టులకు వెళ్ళండి అని మొత్తం పోలీసుల్ని పురమాయించారు. నందిగం సురేష్ని అరెస్ట్ చేశారు, మరో నాయకుడిని అరెస్ట్ చేశారు.
వారిని ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు జైలుకి వెళ్ళి పరామర్శించొచ్చి కృష్ణా నీళ్లతో చంద్రబాబు చెప్పేటటువంటి అబద్ధాలను ఆ బురదను క్లీన్గా శుద్ధి చేసి వదిలిపెట్టేశారు. కృష్ణా వాటర్తో మొత్తం ప్రక్షాళన చేసినట్టుగా చక్కగా మాట్లాడారు. జగన్మోహన్ రెడ్డి గారు ఏం మాట్లాడారో ఒకసారి ప్లే చేయండి సార్. ఆ రోజు ఏం జరిగింది? తెలుగుదేశం పార్టీకి సంబంధించిన అఫీషియల్ స్పోక్స్ పర్సన్ పట్టాభి అనే వ్యక్తి ఆ రోజు సిట్టింగ్ ముఖ్యమంత్రిగా ఉన్న అప్పట్లో సిట్టింగ్ ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తిని బోసుడీకే అని తిట్టాడు. బోసుడీకే అంటే ఏమిటో తెలుసా? తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి ముఖ్యమంత్రిని ఆ రోజు అన్న మాట లంజా కొడక అని. నిజంగా ఆ మాదిరిగా ఒక వ్యక్తి తిడితే రాష్ట్ర వ్యాప్తంగా ఆ ముఖ్యమంత్రిని ప్రేమించే వాళ్ళు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అభిమానించే వాళ్ళు, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వాళ్ళందరికీ కూడా కడుపు మండదా? ఎవరైనా చెబితేనే వాళ్ళు వచ్చి చేస్తారా?